హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కొత్తగా వెరైటీగా టేస్టీగా అరటికాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. నేను దానికి 4 అరటికాయలు తీసుకున్నాను. పైన తొక్క లైట్గా తీయాలన్నమాట, మరి దలసరిగా తీసేయకూడదు. ఆ లైట్గా తీసినవి ముక్కలుగా కట్ చేసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ లేకుండా ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలి. కానీ అరటికాయ చాలా మంచిదండి ఒంటికి. మనకి వారానికి ఒక్కసారైనా అరటికాయ తీసుకోవాలి. దీనివల్ల మనకి అరటికాయ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఒంట్లో బరువు పెరగడం, అజీర్తి సమస్య ఇటువంటి చాలా అన్నమాట. చాలా చాలా తగ్గిస్తుంది. మన ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అరటికాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఆయిల్ వేడైన తర్వాత ఆ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనికి మనం సాల్ట్ కానీ ఏది కలపలేదన్నమాట. ఓన్లీ అరటికాయ ముక్కలు మనం ఫ్రై చేసి తీసుకోవడమే. అరటికాయ ముక్కలు ఫ్రై అయ్యాయి, ప్లేట్లో తీసేసుకుందాం. తీసి ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని ఇప్పుడు అరటికాయ ఫ్రైకి కావలసినవి ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం పెద్దవి, ఒక 2 టమాటా. ఈ పచ్చిమిర్చిని మనం మధ్యలో చీలికగా చేసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయ ఫ్రై చేసాం కదా, ఆ కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పోపు దినుసులు వేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసేయాలి. తర్వాత పుదీనా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని దాన్ని కాసేపు వేయించాలి. ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు అనమాట అవి అలా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిగా కాకుండా బాగా వేయించేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పోపులు ఇవన్నీ పోపు దినుసులన్నీ వేసుకున్నాం కదా, అది ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాం. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసేద్దాం. ఆనియన్స్ అవన్నీ అలాగా బాగా కలిపిన తర్వాత మగ్గాలన్నమాట టమాటా ముక్కలు. మనకిప్పుడు అలా కలుపుతుండగా కాస్త ఇప్పుడు మన కూరకి ఎంత సరిపోతుందో సాల్ట్ తీసుకుందాం. 3/4 స్పూను సాల్ట్ అనమాట తీసుకున్నాను. టమాటా ముక్కల్లో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ముక్కలు. అవి అలా కాసేపు ఆయిల్లోనే ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగా ఆయిల్లో అలాగా ఉడకాలి. ఆయిల్లో ఉడికిన తర్వాత అలా బాగా వేగాలన్నమాట. ఇప్పుడు మనం మసాలా తీసుకున్నాం కదా, ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు తీసుకొని అది కూడా మనం ఇప్పుడు టమాటా ముక్కలు ఇవన్నీ వేయిస్తున్నాం కదా, దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని దాంట్లో కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ఆయిల్లోనే వేయించాలి. అలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిట్లోని అలా వేగి ఆయిల్ కొంచెం అలా సపరేట్గా రావాలి. టమాటా ముక్కలు సపరేట్గా వచ్చింది. ఇప్పుడు మనము ముక్కలు వేపేసి ఉంచుకున్నాం కదా అరటికాయ ముక్కలు, వాటిని దాంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా ముక్కలకి ఆ మసాలా, టమాటా, ఉల్లిపాయలు అన్నీ పట్టేటట్టుగా మనం కలుపుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు అలాగ బాగా ముక్కలు పట్టించాలన్నమాట. ఆ మసాలా అదంతా బాగా ముక్కకి కలవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసి ఒక 5 నిమిషాలు అలా ముక్కల్ని దాంట్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి లైట్గా అలా కలుపుకుందాం. అంతేనండి, అయిపోయింది. టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై. టేస్ట్ చూడండి, మీరు కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో, టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.